కేటీఆర్ రేవంత్కి ఒక కొత్త ఫిట్టింగ్ పెట్టారు. ఏమని? రేపు ఎన్నికలు అయిపోగానే 30-40 మందితో కలిసేసి భారతీయ జనతా పార్టీలో చేరిపోతారని. వినదగ్గును ఎవ్వరు చెప్పిన వినినంతని వేగిరముగానే ఒక పద్యం ఉంది. అట్లాగే ఇట్లాంటి చెప్పగానే స్ప్రెడ్ అయిపోయింది. ఇంకేముంది, రేవంత్ ఎట్లయిపోతాడు, అట్లయిపోతాడు, అట్లా చేస్తాడు. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు తెలంగాణలో 119 సీట్లు, ఇది 117 అనుకుందాం, సరే 120 అనుకుందాం. పోనీ టోటల్గా 61 వచ్చినటువంటి వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు రేవంత్ 30-40 మందిని తీసుకుని వెళ్ళారు అనుకుందాం బీజేపీ వైపుకి. అప్పుడు ఎట్ట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు? సరే కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి కదా. 30-40 మంది అయితే అట్ట బీజేపీ కోరుకుంటుందా? రెండవది, తీసుకెళ్తే బీజేపీ దగ్గర 8 ఉన్నది, 52 మందిని తీసుకెళ్ళాలి. అక్కడ అంత పెద్దది సాధ్యమవుతుందా? అక్కడ ప్రజలు ఇచ్చింది అత్యవసర మార్కులు. అత్యవసర మార్కుల్లో 25-30 తీసుకెళ్తే అట్ట కుదురుద్ది. అప్పుడు ఏం జరగాలంటే రేవంత్ ఒక 30-40 మందిని తీసుకుని బీఆర్ఎస్లో నుంచి ఒక 20 మందిని తీసుకుపోవాలి. అప్పుడు 60 మంది ప్లస్ బీజేపీ నుంచి వచ్చిన, బీజేపీలో గెలిచిన 8 మంది కలిపి 68 అవుతారు. అంత అవసరమా? వాస్తవంగా కొన్ని చెప్పేటప్పుడు క్లారిటీగా ఉంటే బాగుంటుంది. కేటీఆర్ హోంవర్క్ చేస్తే గుడ్డెది చేలో పడ్డట్టు స్టేట్మెంట్లు ఇస్తే బాగోదు.